అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ దాన్విక్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు అమ్మమ్మల చేసే పాలు బీరకాయ కర్రీ చేసి చూపిస్తానండి. అది ఎలా చేస్తారో చూపిస్తాను. దానికోసం ఏం లేదు, కొంచెం ఎండుమిరపకాయలు తీసుకొని తర్వాత పొయ్యిలో వేసుకొని కాల్చుకోవాలండి. ఎక్కువ మంట లేకుండా నిప్పుల మీదే కాల్చుకోవాలి. ఎక్కువ మంట ఉంటే మాడిపోతాయండి, జాగ్రత్తగా కాల్చుకోవాలి. నిప్పుల మీదే అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొన్ని మిరపకాయలు వేసుకుంటూ జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇలా నీట్గా అన్నీ కాల్చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటికి ఉన్న తోడుమలన్నీ తీసేసేయాలండి. తర్వాత రోలు నీట్గా కడుక్కొని చెమ్మ లేకుండా తుడిచేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోవాలి. కొంచెం ఎండుమిరపకాయలు మెదిగిన తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర, తెల్లగడ్డ కూడా వేసుకొని దంచుకోవాలి. ఇక్కడ మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. తర్వాత ఇలా కచ్చా పచ్చాగా దంచేసుకుంటే సరిపోతుంది. తర్వాత బీరకాయలు తీసుకొని నీట్గా కడుక్కొని వాటి పైన ఉన్న తొక్క అంతా తీసేసుకోవాలండి. తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తుంటే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తర్వాత ఒక దబర్ తీసుకొని దాంట్లో ఈ బీరకాయలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు చూసుకొని వేసుకొని, ఉప్పు ఆల్రెడీ మనం పొడిలో వేసుకొని ఉన్నాం కదా. తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ ఏం పట్టమండి, బీరకాయలో కూడా కొంచెం వాటర్ ఉంటాయి కదా. ఇట్లా ఉడికితే సరిపోతుంది. కొంచెం మెత్తగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ముద్దకం తీసుకొని మెత్తగా మెదుపుకోవాలండి. కొంచెం మెదిగిన తర్వాత అది మిరపకాయలతో చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా దాంట్లో వేసుకోవాలి. దీంట్లో ఎక్కువ స్పైసీగా ఏమి ఉండకూడదండి కర్రీ, మామూలుగానే ఉండాలి. ఎక్కువ కొంచెం మిరపకాయలు చూసి వేసుకోండి. తర్వాత కొంచెం మెదిగిన తర్వాత మనం ఒక గ్లాస్ పాలు తీసుకొని కాచి చల్లార్చుకోవాలి. వాటిని ఇందులో పోసేసి కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇంట్లో బాగా కలుపుకొని తర్వాత ఒక బాండెల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలండి. జాగ్రత్తగా వేయించుకోవాలి, మరీ ఎక్కువ వేగితే మాడిపోతాయి. తర్వాత దీన్ని తీసుకొని కర్రీలో వేసేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకొని కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. ఇలా వస్తే సరిపోతుందండి. అంతే, పాలు బీరకాయ